హాయ్ అండి, నమస్తే. నా పేరు వంశెట్టి రామాంజనేయ. పౌల్ట్రీ ఫార్మింగ్ రివ్యూస్లో ఈరోజు మనం ఒక ఓన్ ప్రొడక్షన్ రైతుని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన గతంలో ఆయన ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఒక ఇంటిగ్రేషన్ పౌల్ట్రీ ఫార్మింగ్లో 10-12 వేలు రన్ చేస్తూ ఉంటారు. ఈ ఉద్యమాలకు ముందు వచ్చిన బ్యాచ్లు వరుసగా ఒక 3 బ్యాచ్లు ఎన్నో 70,000 80,000 రావడం వల్ల ఆయన కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇక అలాగే అందరం చేసాం. మనం పక్క నుంచి చేస్తుంటే వేరే పక్కన ఇంకొకరు పిల్లలు దింపేసుకోవడం అలా దాన్ని ఖరాబ్ చేసి నాశనం చేశారు. ఆ తర్వాత ఇక ఆయన ఎవరైతే ఉద్యమంలో ముందుండి నడిపారో వాళ్ళకి ఈ కంపెనీస్ కూడా కొంతమందికి చిక్స్ ఇవ్వను అని చెప్పారు. ఇక ఆయన ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి అని చెప్పేసి ఓన్ ప్రొడక్షన్లోకి నెమ్మదిగా ఒక 12,000తో 12,000 షెడ్ అయితే 1,200 కోడి పిల్లలతో స్టార్ట్ చేశాడు ఆయన. అలా 1,200, తర్వాత 1,500, తర్వాత ఇప్పుడు 2,000 దాకా వేసుకుంటూ రావడం జరిగింది. ఈ 2,000 వేసిన బ్యాచ్, లాస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ అయితే బాగా అమౌంట్ ఎక్కువగా రావడం జరిగింది. అది చుట్టుపక్కల ఓన్ ప్రొడక్షన్ రైతులు మాటగా చెప్పుకొని నాకు చెప్పడం జరిగింది. సరే, అసలు ఏ విధంగా చేశాడు, ఏ విధంగా వచ్చింది, అలాగే ఈ 3 బ్యాచ్లు ఉన్న ఆయన అనుభవం ఏంటనేది మనం ఒక వీడియో చేద్దాం అనిపించింది. సరే, ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా ఏంటి అనే విషయాల నుంచి ప్రతిదీ మనం తెలుసుకుందాం. ఈ వీడియో వచ్చేటప్పటికి లాస్ట్ వరకు చూడండి. ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరూ లాస్ట్ రోజు వస్తారని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేసుకుందాం. నా పేరు మధు. అది లక్కవరం గ్రామం, జంగారెడ్డిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మేము గత 10 సంవత్సరాల నుంచి కంపెనీ చేస్తాం. వీళ్ళు వచ్చేటప్పటికి బ్యాచ్ వైజ్గా చూసుకుంటే ఒక 70-80 వేలు ఇంకా అమౌంట్ వచ్చేది. దాంట్లో వచ్చేసి మన లేబర్కి ఒక 30,000, మెయింటెనెన్స్ ఒక 40,000 పోతుంటే ఇంకా మనకేం ఉండట్లేదు. నెల కిందట మీరు ఉద్యమాలు చేశారు కదా, ఈ రైతులు అనేది పౌల్ట్రీ రైతులు, దాంట్లో కానీ మీరు ఏమైనా పాల్గొన్నారండి? మేము పాల్గొన్నామండి. ఆ రైతులతో పాటు మేము కూడా ఉన్నాము దాంట్లో. మరి ఎందుకు మళ్ళీ ఉద్యమం ఆగిపోయిందండి? రైతులందరూ ఒక మాట మీద లేక ఆగిపోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క రైతులు మనతో పాటు పాల్గొన్న వాళ్ళే కొందరు మళ్ళా షెడ్లు కంటిన్యూషన్ చేయడం జరిగింది. అదే ఈ ఉద్యమం జరుగుతుండగానే కోడి పిల్లలు దింపేసుకోవడం జరుగుతుంది. ఇంకా అందు గురించేనని ఎవరి కాళ్ళు డ్రాప్ అవడం, డ్రాప్ అయిపోయారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము ఓన్గా చేస్తున్నాం. ఓన్ ప్రొడక్షన్ మొదలు పెట్టారు. కంపెనీలో అయితే కంపెనీ ఇచ్చే అమౌంట్ అయితే మాకు సరిపోవట్లేదు. అందు గురించేనని మేము ఇంకా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఏదో మీ ఓపిక కొద్ది మీరు ఎవరికి వీలుకుందో వాళ్ళు కాడికి వేసుకుందారని చెప్పేసి ఓన్ ప్రొడక్షన్ లో దిగాం. ఓకే, అయితే ప్రస్తుతానికి అయితే ఇంటిగ్రేషన్ అయితే ఆపేసాం. మరి ఇప్పుడు ఏదో రీసెంట్ గా అమౌంట్ పెంచారు అంటున్నారు, దాని వల్ల ఏంటి ఉపయోగం? పెంచారా అన్నారు. అది ₹1 పెంచినా గానీ అది ఏం ఉపయోగం లేదు. అది సాటిస్ఫై ఏదో పెన్నం మీద నీళ్ళు జల్లినట్టు జల్లారు అంతే తప్ప అదైతే మనకు ఉపయోగపడేది ఏం కాదు. ఈ రోజు ఒక రేటు అప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటికి వేరియేషన్ చూసుకోండి. అవునవును, నేను విన్నానండి. ఆల్రెడీ మనం బ్యాచ్లు చేస్తున్నాం కాబట్టి 7,000 రూపాయలు చిల్లర ఎంతో టన్ నడుస్తుంది. ఇప్పుడైతే 7,500 ఉందండి. దాన్ని బట్టి మనం వీళ్ళు ₹1 పెంచితే సరిపోతుంది అంటారా? ఎక్కడ సరిపోతుంది? అది సరిపోతులే. మన రైతులందరికీ ₹8 స్టాండర్డ్ ఇన్కమ్ చేపిద్దాం అని చెప్పి ఉద్యమంలో తిరిగిన వాళ్ళు వెనక్కి తిరిగిపోవడం జరిగింది కదా. అందరూ రైతులందరూ ఒక మాట మీద ఉందో అయితే ఏమన్నా సక్సెస్ అవుతానేమో. ఎవరికాలు డ్రాప్ అయిపోవడం వల్ల అదేనండి అలా జరిగి మీరు ఓన్ ప్రొడక్షన్ మొదలు పెట్టారు. ఓన్ ప్రొడక్షన్ అయితే మేము మొదలు పెట్టుకున్నాం. ఎన్ని పిల్లలు వేస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్? మేము 1,500, 2,000 అలా వేస్తున్నాం. ఓకేనండి, ఒక్కొక్క బ్యాచ్ కి ఎన్ని బ్యాచ్ల నుంచి చేస్తున్నారు? మేము గత 3 బ్యాచ్ల నుంచి చేస్తున్నారు. ఓకే, ఇంతకు ముందు 12,000 కెపాసిటీ చేసేటప్పుడు ఇంకా మీరు ఒక్కళ్ళే చేశారా, ఇంకెవరన్నా ఉన్నారా? మేమైతే నేను మా బ్రదర్ ఇద్దరు మీద చూసుకుంటే 10 years పెట్టి చేస్తున్నారు. నేను 10 years నుంచి చేస్తున్నాను. ఓన్లీ లీజ్ కి చేస్తున్నారు. లీజ్ షెడ్యూల్ తీసుకుని చేస్తున్నారు. లీజ్ కి అయితే ఇంకొంచెం ఇబ్బంది. అవును, ఎందుకంటే ఓన్ ప్రొడక్షన్ అది సొంత షెడ్యూల్ అయితే కనీసం లీజ్ అన్న కట్టక్కర్లేదు. లేదు, మనం లీజ్ తీసుకుని ఇలా ఉంటే కట్టాలి, లీజ్ కూడా కట్టాలి. మనం ఈ లీజ్ చూసుకుని మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకుంటే, లేబర్ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకుంటే మనకేమి కంపెనీలో అయితే మనకేమి ఉండట్లేదు. అదేనండి, ఇంకా అందు గురించేనని మనం కూడా కంపెనీ నుంచి డ్రాప్ అయిపోవడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఓన్ ప్రొడక్షన్ వేస్తానంటున్నారు. అవును. ఇప్పుడు గత ఎన్ని బ్యాచ్ల నుంచి చేశారు? గత 3 బ్యాచ్ల నుంచి చేస్తున్నాం. ఫస్ట్ బ్యాచ్ ఎన్ని పిల్లలు దింపారండి?
ఫస్ట్ బ్యాచ్ వచ్చేటప్పటికి 1200 దించాం. 1200 దించారు. ఓకే, దాని ప్రాఫిట్ ఎలా ఉంది? దాని ప్రాఫిట్ వచ్చేటప్పటికి ఈక్వల్గా వచ్చింది. అదే మనం ఎంతైతే ఖర్చు పెట్టామో ఇక సరిపోయింది. ఓకే, సరిపడకండి. తర్వాత మనం అంతా బయట తెచ్చుకున్నాం. చిక్ కాస్ట్ ఎంత పడిందండి ఆ టైంలో? కాస్ట్ వచ్చేసేపటికి 26 రూపీస్ పడ్డదండి. 26 రూపాయలు పడింది. ఈ చిక్ కాస్ట్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది అంటారా? అప్ అండ్ డౌన్ కంపల్సరీ అవుతుంది. మైనస్ ఉంటుంది మార్కెట్ రేట్ బట్టి, అప్ అండ్ డౌన్. అవును, అప్ అండ్ డౌన్ ఉంటుంది. అదేలేండి. ఓకే, రెండో బ్యాచ్ ఎలా వచ్చిందంటారు? రెండో బ్యాచ్ పర్లేదు. రెండో బ్యాచ్ అయితే మన పర్లేదు. మూడో బ్యాచ్ వచ్చేటప్పుడు చిక్స్ ఎన్ని తీసుకొచ్చారండి? 2000 పిల్లల్ని దింపుతుంది. ఓకేనండి. పిల్లల కాస్ట్ ఎంత పడింది అంటారు? 36 రూపాయలు పడ్డదండి. పడింది. మరి ఫీడ్ ఏ కంపెనీ వాడుతున్నారు గట్టా ఏమండి? ఫీడ్ వచ్చేసి మేము ఈ 3 బ్యాచ్ల్లో ఫస్ట్ 2 బ్యాచ్లు కలిపి మేము విమల యూజ్ చేసామండి ఫీడ్. అది విమల పీసీ నూనె మొక్కజొన్న అలా మిక్స్ చేసుకున్నారు. జనరల్ గా పీసీ మొక్కజొన్న తెచ్చుకుని ఫస్ట్ కలుపుకుని వేసారు. మొన్న లాస్ట్ బ్యాచ్ వచ్చేటప్పటికి వేరే ఫార్మర్ ఒక ఆయన విరాట్ అనే ఫీడ్ ఒకటి చెప్పారండి. విరాట్ అది కొత్తగా వచ్చిందండి, ఒకసారి యూజ్ చేయండి బాగున్నదండి. ఆయన యూజ్ చేశాను అన్నారు. సరే నాకు కూడా చెప్తే నేను కూడా యూజ్ చేసాం. అది రిజల్ట్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. అది ఫీడ్ వచ్చేటప్పటికి అది సరే నాకు ఇంకా నా దగ్గరికి అయితే అన్నారు కానీ అంటే అది కొత్తగా స్టార్ట్ చేశారండి. అది ఫీడ్ క్వాలిటీ విషయంలో అయితే మాత్రం బాగున్నది. సరే అయితే నేను కూడా ఒకసారి టెస్ట్ చేయాలి. వచ్చింది బాగుంది. ఓకే సరే అయితే ఇప్పుడు మరి నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని పిల్లలు దింపుతారండి? ఇప్పుడు వచ్చి మళ్ళీ 2000 దింపుతాం. ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేలా చేస్తారా? సంక్రాంతి కంటే సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత వస్తాయండి. అంటే ఈ టైం సరిపోదు కదండి మరి. అదే దాని గురించి సంక్రాంతి వెళ్ళిన తర్వాత వస్తాయండి. ఓకే, ప్రస్తుతానికి ఓన్ ప్రొడక్షన్ అంటే ఎవరన్నా చేసుకుంటారన్నా లేకపోతే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రజెంట్ అయితే ఓన్ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికి చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చిక్కు వచ్చేటప్పటికి 42 గ్రాములు అబోవ్ ఉండేటట్లుగా, ఏ చిక్కు అయినా పర్లేదు 42 గ్రాములు అబోవ్ ఉండేటట్లుగా చూసుకోవాలి. చిక్కు బరువు వచ్చేటప్పటికి ఫీడ్ కూడా వచ్చేటప్పటికి కొంచెం క్వాలిటీ ఉన్న ఫీడ్, అదే కొంచెం మంచి క్వాలిటీ ఉన్న ఫీడ్ అది సెలెక్ట్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకుంటే రిజల్ట్ ఆటోమేటిక్ గా కంపల్సరీగా వస్తుంది. ఓకే, ప్లస్ ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత మార్కెటింగ్ మనమే చేసుకోవాలి. ట్రాక్టర్ ని కూడా మనమే ఎవరు మంచి ట్రాక్టర్ చూసుకుని ఆ ట్రాక్టర్ ని తెప్పించుకోవాలి మన దగ్గరికి, మార్కెటింగ్ చేయించుకోవాలి. అది అయిపోయిన తర్వాత ప్లస్ అమౌంట్ వచ్చేటప్పటికి మన ఇదే ఒక ఎత్తు అయితే అమౌంట్ విషయంలో వచ్చేటప్పటికి అమౌంట్ మెయిన్. మొత్తం పట్టుకెళ్ళి చేతిలో పెడతాం, పట్టుకెళ్ళి వాళ్ళంతా క్యాష్ మనకి ఇస్తేనే బ్యాచ్ మనం సక్సెస్ అయినట్లుగా. వాటిలో కూడా కొంచెం అమౌంట్ ఏమైనా ఇబ్బంది అయినా కానీ మనం ఏం చేసేది ఉండదు. ట్రాక్టర్ కూడా మంచి అర్థం చూసుకోవాలి, చూసి చేసుకోవాలి. ప్రొడక్షన్ అనేది ఇంత మటుకి కొంచెం ఇప్పుడు గత ఒక 2 వారాల కిందటి నుంచో లేకపోతే ఒక 20 రోజుల నుంచో ఈ చుట్టుపక్కల రైతులందరూ పలానా మధు గారికి డబ్బులు ఎక్కువ వచ్చినాయండి 2000 బ్యాచ్లో అని చెప్తున్నారు. వ్యక్తిగతంగా మీరు నాకు తెలుసు, అందు గురించి డైరెక్ట్ మీ దగ్గరికి కెమెరా పట్టుకు వచ్చేసాను. అందరూ ఇలాగా స్ప్రెడ్ చేసేసుకుంటుంటే దాన్ని బట్టి అసలు మీకు ఈ బ్యాచ్లో ఎంత అమౌంట్ వచ్చింది? ఈ బ్యాచ్లో వచ్చేటప్పటికి అమౌంట్ అయితే వచ్చిందండి. మన కరోనాకి ముందు కంపెనీకి 10,000 బ్యాచ్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చేదో నాకు ఈ 2000 బ్యాచ్ లో ఆ అమౌంట్ నేను తీసుకోగలిగాను. ఒక బ్యాచ్ లో 2000 పిల్లలకి 10,000 బ్యాచ్ కి ఈక్వల్ చేసుకుంటే ఈ 2000 బ్యాచ్ లో అయితే తీసుకోగలిగాను. గత అంత ముందు 2 బ్యాచ్ లో ఫస్ట్ బ్యాచ్ వచ్చేటప్పటికి నాకు ఈక్వల్ గా ఉంది. నెక్స్ట్ 2వ బ్యాచ్ వచ్చేటప్పటికి పర్లేదు అనిపించింది. ఈ బ్యాచ్ లో అమౌంట్ వచ్చింది, నాకు అమౌంట్ వచ్చింది, నేను అనుకున్న అమౌంట్ వచ్చింది. ఇందులోకి కొత్త కుర్రోళ్ళు ఈ వీడియో చూసి కానీ లేదా ఇంటిగ్రేషన్ చేసే వాళ్ళు కానీ ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటారు కాబట్టి దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈ ఫీల్డ్ రిస్క్తో కూడిన వ్యాపారం. ఇందులో లాభం పొందిన వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మనం చెప్పలేం. ఒకవేళ ఎవరైనా చెప్పినా కానీ నమ్మవసరం లేదు, తర్వాత మీ ఇష్టం. ఇది పౌల్ట్రీ ఫీల్డ్. విన్నారు కదండి మధు గారి మాటలు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఓన్ ప్రొడక్షన్లోకి రండి మానేయండి అని మేము చెప్పట్లేదు. చేసేవాళ్ళకి అలాగే ఇంటిగ్రేషన్లో నుంచి ఇందులోకి రావాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.